హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ నండి. ఏమండి, ఫ్యామిలీతో కలిసి చక్కగా మీరు హ్యాపీగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీరు గోవాలో, అది కూడా సముద్రం మీద 3 గంటల పాటు క్రూజ్లో ప్రయాణించాలని ఉందా? ఏమండి, ఎంతో ప్రైస్ కూడా చాలా చాలా చీప్ అండి. అట్లాగే మీరున్న హోటల్ దగ్గరికి వస్తారు, అక్కడి నుంచి పికప్ చేసుకుంటారు, అట్లాగే మళ్ళీ మీ హోటల్ దగ్గర దింపేస్తారండి. అలాంటి అద్భుతమైన ఫ్యామిలీ క్రూజ్ అంటారండి. ఇదంతా కూడా చక్కగా అద్భుతమైన డీజే డాన్స్ తోటి, ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ అద్భుతమైన ఫుడ్ అండి. ఇంకా వెల్కమ్ ఫుడ్ కూడా ఉంటుందండి. ఏమంటే మీరు వెజిటేరియన్ అనుకోండి, చక్కగా వెజిటేరియన్ భోజనం పెడతారు. అలాగే నాన్ వెజిటేరియన్ అనుకోండి, నాన్ వెజిటేరియన్ భోజనం కూడా పెడతారు. అట్లాగే మీరు లైట్ డ్రింకర్ అనుకోండి, 2 పెగ్గులు మందు కూడా ఇస్తారండి. అట్లాగే ఒకవేళ మీరు మందు వద్దు అనుకోండి, చక్కగా 2 జ్యూసులు కూడా తాగొచ్చు. ఏమంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, సింగిల్గా అయినా సరే ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చో చక్కగా A to Z వివరాలు చెప్తాను నేను మీకు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదిగోండి, క్రూజ్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఈ క్రూజ్ ఎక్కడ ఉంది? పంజుమ్ దగ్గర ఉంది. మరి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినా, హోటల్లో రూమ్ తీసుకోగానే చాలామంది మీకు బ్రోచర్లు ఇస్తారు. వాటిల్లో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవటమే. అట్లాంటి వాటిల్లో నైట్ టైము 3 గంటల పాటు సముద్రంలో విహారం కోసం ఫ్యామిలీ క్రూజ్ పార్టీ టికెట్ అండి ఇది. అట్లనే మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. హ్యాపీగా లవర్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు బోట్ ఎక్కడానికి ముందే ఏంటంటే మీకు టోకెన్లు ఇస్తారు. చూడండి, వెళ్ళగానే ఏంటంటే వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు, అట్లాగే వెల్కమ్ ఫుడ్ కూడా ఇస్తారండి. చక్కగా ఏంటంటే వెల్కమ్ ఫుడ్ తినేసేయండి. అట్లాగే ఏంటంటే కనుక 2 పెగ్గులు మందు ఇస్తారు, లేదా 2 బీర్ అయినా ఇస్తారండి. అట్లాగే కాదన్నారనుకోండి 2 జ్యూసులు కూడా ఇస్తారు. అది మీ చాయిస్. దీంట్లో రకరకాలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయంటే డ్యాన్సులు అసలు ఒక స్టేజ్లో ఉంటుందండి. నేను ఆ ఒరిజినల్ మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదండి. చూడండి ఆ గోవా ఎంత అద్భుతంగా ఉందో, ఆ రాత్రిపూట ప్రయాణం. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి గోవాలో. మన ఛానల్లో ఒక్కొక్కటి ప్రైస్తో సహా ఎక్కడుందో A to Z వివరంగా చెప్తారండి. చూడండి, అప్పుడే జస్ట్ మన బోటు ముందుకి కదులుతుంది. ఓకే, ఫుడ్ చూస్తున్నారు కదండి. ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి పండగే. నేను చిన్న సలహా చెప్తానండి. మీ నాన్ వెజ్ ప్రియులైతే కనుక చక్కగా రైస్ ముట్టుకోకుండా చక్కగా ఏంటంటే రోటీతోటి, చికెన్ కర్రీతోటి కుమ్మటం. మంచి స్వీట్ కూడా ఇస్తారు. దానికి ముందు అయితే జ్యూసు, డ్రింక్ అయితే డ్రింకు, మీ చాయిస్ అండి. అద్భుతమైన సముద్ర గాలుల మధ్య ఆ క్రూజ్ అలా కదులుతూ ఉంటే, ఓ పక్కన డీజే మ్యూజిక్లు, అబ్బా ఏం ఉంటాయండి నిజంగా.
ఇదంతా చూస్తున్నారు కదా! ఎంత అవుద్దో అనుకుంటున్నారా? ఒక సామాన్యుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు. అది కూడా ఎంత తక్కువ ప్రైస్‌లో, ఎంత డిస్కౌంట్‌లో ఎలా బుక్ చేయాలో కూడా మీకు చెప్తానండి. ఏవండీ బిగినయిన తర్వాత ఒక్కొక్కళ్ళు డాన్స్ ఏస్తుంటే నాకు భలే అనిపించిందండి. అసలు ఇయన్నీ గాదు ఏకాంతంగా మన యోగిలాగా అలా దూరంగా ఎళ్లి ఆ సముద్రాన్ని, ఆ నీళ్ళని, ఆ అలల్ని అలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి 3 గంటల పాటు జర్నీ ఎంత అద్భుతంగా ఉంటదో తెలుసా అండి. ఇక దమ్ము కొట్టేవాడైతే ఒక పక్క నుంచి దమ్ము కూడా కొట్టేస్తున్నారండి ఒక పక్క నుంచి. ఆ! చూడండి ఆ మిరుమిట్లు గొలిపే లైట్లు. అసలు ఒక్కసారి మీరు ఇమాజిన్‌లో చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో ఆ ప్రయాణం 3 గంటలు. ఆ! మన ఫ్యామిలీతోటి, పిల్లలతోటి లేదంటే గనక ఫ్రెండ్స్ తోటి ఎవ్వరితో అయినా సరే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. నేను నా గోవా సిరీస్‌లో మొత్తం ఏ టు జెడ్ అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళేయి మాత్రమే నేను చూపిస్తున్నానండి. అట్లాగే అర్ధరాత్రి అట్లాంటివి నేను చూపించట్లేదు. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే గనక లేడీస్ తోటి ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ తోటి కూడా మీరు ఎళ్ళాలి. అన్ని రోజులు కాదండి 10 రోజులైనా ఇలా ఇంకా గోవాలో మిగిలే ఉంటది. ఆ! ఏవండీ సముద్రం మీద జరిగే ఒక అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌కి జస్ట్ 3 గంటల పాటు సముద్ర విహారానికి జస్ట్ మీకయ్యేది 950 అండి. కానీ మీరు కేవలం 650, 700లో కూడా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే గనక వీళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోయారనుకోండి, అక్కడే మీరెక్కి అక్కడే దిగారనుకోండి, మీకు చక్కగా ఏందంటే మనిషికి 200, 250 రూపీస్ మిగులుతుందండి. కేవలం ఇదొకటే కాదండి. అన్ని ప్యాకేజుల్లో మీకు అలా మిగులుద్ది. అలా మిగలాలంటే మీరు ఏం చేయాలంటే గనక అండి, ఉదాహరణకు బాగా బీచ్ ఉంది, క్యాండలం బీచ్ ఉంది. ఈ బీచ్ దగ్గరగా మీరు రూమ్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆఫీసులన్నీ కూడా అక్కడే ఉంటాయి. చక్కగా వాకబుల్‌గా అలా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న బస్సు ఎక్కేసేసి ఏంటి చక్కగా మీరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారనుకోండి మళ్ళీ అక్కడే దింపేస్తాడు. మీ ఆఫీస్ దగ్గరే దింపేస్తాడు. అప్పుడు పికప్ అండ్ డ్రాప్ ఉండదండి. అట్లాగే ఏంటంటే వీటిలో నుండి ఈ ట్రిప్‌లో మీకు చాలా చాలా ఉంటాయండి. ఇది గాన్ డాన్స్ అని, బాలీవుడ్ డీజే అని, సైట్ సీయింగ్ అని ఇట్లా ఎన్నో 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 ఉంటాయండి. అలాగే ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. గోవా ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా చక్కగా మీరు కూర్చొని కూడా చూడొచ్చు. అసలు ఒక మాటలో చెప్పాలంటే మీరు వెళ్ళి ఫుల్‌గా డాన్స్ కూడా వేయొచ్చు. చాలామంది ఉన్నారండి. అద్భుతంగా చేస్తున్నారు. ఏవండీ నేను చూసానండి. 8 ఇయర్స్ వాళ్ళు కూడా డాన్స్ చేశారండి అద్భుతంగా. అసలు వాళ్ళని చూసి ముచ్చటేసింది నాకు. చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. అట్లాగేంటంటే గనక చక్కగా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. గోవాలో ఎలాంటివి ఏమీ ఉండవు. ఊరికే అయన్నీ భ్రమ. ఏంటి అర్థమైంది కదండీ! చక్కగా లాస్టు ఆ కొసమెరుపు 1 మినిట్ కూడా చూడండి. మళ్ళీ గోవా సిరీస్ 4లో వస్తాను. ఈసారి డే టైమ్‌లో వందలాది పక్షులు మీ బోటు చుట్టూ తిరుగుతుంటే, ఆ డాల్ఫిన్ చేపలు పైకి ఎగురుతుంటే ఎలా ఉంటది? ఆ ట్రిప్ ఏంటి? ఆ వివరాలు నేనేం చేస్తాను అంటే గనక గోవా సిరీస్ 4లో పెడతానండి. అట్లాగే దూద్‌సాగర్ వాటర్ ఫాల్ కావచ్చు. ఇట్లా అనేకమైన ప్లేసులన్నీ కూడా చక్కగా నేను మీకు 1 బై 1 చెప్తానండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఈ గోవా ట్రిప్ అంతా గానీ 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు చక్కగా ఫ్యామిలీతోటి హ్యాపీగా వెళ్ళొచ్చు. నో డౌట్. ఓకే.